అండి, వెల్కమ్ టు డాక్టర్స్ అడ్వైస్. నేను మీ నీనా. ఈ రోజు మనం హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ బేగంపేటలో ఉన్నాం. సో డాక్టర్ కవిత గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో Yeah. సో దిస్ ఇస్ డాక్టర్ కవిత అండి. హోమియో కేర్ ఇంటర్నేషనల్ యాజ్ ఎ కన్సల్టెంట్ గా సిన్స్ బేగంపేట బ్రాంచ్ లో 15 years గా వర్క్ చేస్తున్నాను. ముందుగా డాక్టర్స్ అడ్వైస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మ్యామ్, హార్మోనల్ సమస్యలు ఇప్పుడు థైరాయిడ్ అనేది చాలా వేధిస్తుంది. సో దానికి మన హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అవునమ్మా, చాలా మందికి నవడేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ థైరాయిడ్ సమస్యలు చాలా బాధపడుతున్నారు. సో దానివల్ల వాళ్ళకి లైఫ్ స్టైల్ చాలా ప్యాటర్న్ చాలా ఇబ్బంది గురవుతున్న కేసెస్ కూడా ఉంటున్నాయి. క్రానిక్ చాలా మంది థైరాయిడ్ రాగానే వెంటనే రాకపోవచ్చు. కొంతమందికి 1 year కి, కొంతమంది 2 years కి, కొంతమంది 3 years కూడా వస్తున్న నవడేస్ అవేర్నెస్ పెరిగింది. సో ఆల్రెడీ కొంతమంది థైరాయిడ్ మెడికేషన్ కూడా వాడుతూ వస్తుంటారు, కొంతమంది వాడకుండా కూడా వస్తుంటారు. సో ఇలాంటి కేసెస్ కి మనకి ఇచ్చే మెడికేషన్ ఏంటంటే GCS మెథడ్ లో మెడిసిన్ ఇస్తాం కాబట్టి సెక్షన్ ఆఫ్ మెడిసిన్ థైరాయిడ్ గ్లాండ్ మీద ఉంటుంది. సో అది డిస్ఫంక్షన్ ఉన్నది, ఆ డిజార్డర్ లో డిస్ఫంక్షన్ ఉన్నది ఆర్డర్ లోకి వెళ్ళిపోయి ఫంక్షన్ నార్మల్ కావడంతో పాటు సో కొన్ని కేసెస్ లో అయితే మెడికేషన్ లేకుండా అయిన కేసెస్ ఉన్నాయి. సో ఎవరైతే 1 or 2 years లోపల వచ్చారనుకోండి, అలాంటి కేసెస్ ఈవెన్ హెరిడిటరీ వచ్చినా, స్ట్రెస్ థైరాయిడ్ లాంటి కేసెస్ లకు వచ్చినా, జెస్టేషనల్ థైరాయిడ్ లాంటి కేసెస్ వచ్చినా కూడా కంప్లీట్ గా రివర్స్ అయిన కేసెస్ ఉన్నాయి. సో సింగిల్ డిజిట్ అంటే TSH లెవెల్స్ అనేది మనకి 6, 7, 8 up to 10 ఉంటే మాత్రం 1 to 2 years లోపలనే నార్మల్ అయిన కేసెస్ ఉన్నాయి. సో ప్లస్ సింటమాటికల్లీ రిలీఫ్ ఉండే కరెక్షన్ కూడా ఉన్నాయి. కొంతమంది ఆల్రెడీ లీస్ట్ డోసెస్ తో వస్తుంటారు. వాళ్ళకి అలాంటి మెడికేషన్ తో 1 or 2 years వచ్చారనుకోండి, ఈవెన్ ద డోస్ పెరగకుండా కంప్లీట్ రివర్స్ అయిన కేసెస్ ఉన్నాయి, ట్యాంపరింగ్ చేసిన కేసెస్ ఉన్నాయి. కొంతమంది మోర్ దెన్ 5 years, 6 years, 7 years హిస్టరీ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు సేమ్ మెడికేషన్ యూజ్ చేసుకుంటూ డోసెస్ పెరగకుండా కాంప్లికేషన్స్ తగ్గుతూ లీస్ట్ డోస్లోకి వెళ్ళిన కేసెస్ ఉన్నారు. సో పరిష్కారం అనేది ఎంత ఎర్లీగా వస్తే వాళ్ళకి అంత మాక్సిమం బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. కంప్లీట్ రివర్సిబుల్ థైరాయిడ్ గ్లాండులర్ యాక్టివిటీ కంప్లీట్ నార్మల్ అయిపోయి విల్ బీయింగ్ ఉన్న కేసెస్ అండ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. విత్ హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ లాంటి కేసెస్ కూడా కాంప్లికేషన్స్ వెళ్లకుండా సో లీస్ట్ డోస్ ఆర్ కంప్లీట్ నిల్ డోస్ ఉన్న కేసెస్ కూడా ఉన్నాయండి. 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే మ్యామ్, ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు, టీనేజర్స్ లో ఈ థైరాయిడ్ అనే సమస్యను చూస్తున్నాం. సో అలాంటి వారికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? చాలా మందికి థైరాయిడ్ రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ చిన్నపిల్లలు కూడా గమనిస్తున్నాం. ఈవెన్ న్యూ బర్త్ బేబీస్ లో కానీ, డాటర్స్ లో కానీ, ప్యూబర్టీ ఏజ్ ఉన్న వాళ్ళు కానీ, అప్ టు 20 years ఏజ్ గ్రూప్ లో కూడా ఏజ్ పరంగా లేకుండా చాలా మంది డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి. సో అలాంటి వాళ్ళకి నష్టం కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు థైరాయిడ్ సమస్య ఉందనుకోండి, డెవలప్మెంట్ మేజర్ హార్మోన్ ఇన్ అవర్ బాడీ. సో మన బాడీ యొక్క శారీరక ఎదుగుదల కానీ, మానసిక ఎదుగుదల కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ దాని అండర్ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు వచ్చింది అనుకోండి, డిలేడ్ మైల్ స్టోన్స్, వాళ్ళు కూర్చోవడం, నిలబడడం, పాకడం, టీతింగ్ అన్ని డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ దో మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. సో మెచ్యూరిటీ అండ్ లెవెల్స్ అనేది సిమిలర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కంపేర్ చేస్తే వాళ్ళు నాట్ అప్ టు మార్క్ ఉండకుండా అలాంటి కేసెస్ కూడా వస్తుంటాయి. మరి ఆల్రెడీ వాళ్ళు మెడిసిన్స్ వాడట్లేదు అంటే ద టేకింగ్ ఆల్టర్నేట్ మెడిసిన్స్ వాడుతున్నారు. బట్ స్టిల్ మా బాబు చాలా స్లోగా అండి, ఇప్పుడు నా నెక్ హోల్డింగ్ అనేది డిలే అవుతూ ఉంటుంది, కూర్చోవడం, పాకడం కూడా ఎవ్రీ 3 months 4 months ఇంకా డిలే అవుతూ ఉంటుంది, నడవడం కూడా డిలే, స్పీచ్ డిలే, అలాంటి కేసెస్ కూడా వస్తుంటాయి. అక్కడ మాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయి హోమియోపతి వాడడం వల్ల. వాళ్ళు వాడే ఆల్టర్నేట్ సిస్టమ్ మెడికేషన్ దే హ్యావ్ టు కంటిన్యూ. దానికి కూడా మన మెడికేషన్ యాడ్ అయినాయి అనుకోండి, డెఫినెట్ గా యాజ్ అ కంపేర్ టు నార్మల్ పీపుల్ ఆర్ సిమిలర్ ఏజ్ గ్రూప్ ఉన్న పీపుల్ కి ఏ విధంగా డెవలప్మెంట్ ఉంటుందో, హైట్ పరంగా కానీ, గ్రోత్ పరంగా కానీ, వెయిట్ పరంగా కానీ, మెంటల్ మెచ్యూరిటీ పరంగా కానీ, IQ లెవెల్స్ లో కానీ, నడకలో కానీ, మాటల్లో కానీ అన్ని ఎఫెక్టివ్ గా వర్కౌట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చిల్డ్రన్ వెన్ దే క్రాస్డ్ అంటే ప్యూబర్టీ ఏజ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా ప్రికాషన్స్ ప్యూబర్టీ కానీ, హైట్ గ్రోత్ లో కూడా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆల్రెడీ థైరాయిడ్ మెడిసిన్ తిని 5 years నుంచి వాడుతున్నాను, మా పాప పెరగలేదండి, చాలా షార్ట్ గానే ఉంటుంది, బట్ ఎర్లీగానే పీరియడ్స్ వచ్చేసినాయి, డిలేడ్ ప్యూబర్టీ, ఎర్లీ ప్యూబర్టీ రెండు ఉంటాయి, రెండు సఫరింగ్స్ ఉంటాయి వాళ్ళకి. సో అలాంటి ప్రికాషన్స్ ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు కూడా వాడడం వల్ల కూడా వాడుతున్నాం కానీ తగ్గదేమో అన్న ఫీలింగ్ వస్తుంటారు. బట్ నో అండి, ది మాక్సిమం బెనిఫిట్స్ పొందుతారు. సో ఫీమేల్ అయితే అప్ టు 18 years వరకు కూడా సో వాళ్ళకు హైట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మేల్స్ లో 21 years కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ ప్యూబర్టీ కూడా న్యాచురల్ గా గెయిన్ అవుతారు. ఈవెన్ ద డిలేడ్ ప్యూబర్టీ కూడా సో 13 to 14 years, 12 to 14 years నార్మల్ ప్యూబర్టీ గెయినింగ్ ఏజ్ అండి, మేల్ ఆర్ ఫీమేల్ కానీ ఆ విధంగా నార్మల్ గా రావడం. కొంతమందికి మేల్స్ లో పీసాల గడ్డలు కూడా రావు. సో అలాంటి కేసెస్ లో కూడా ఈ థైరాయిడ్ ఇండైరెక్ట్ హార్మోన్ మేల్ హార్మోన్స్ రిడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం. అవి కూడా గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దే విల్ అటైన్ దేర్ ప్యూబర్టీ నార్మల్లీ. ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ నార్మల్గా అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హైట్ పరంగా కూడా ది మ్యాక్సిమం బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మా బాబు చాలా డల్ అండి, చాలా లావుగా ఉన్నాడు, ఈవెన్ ఫుడ్ ఏమి తినడు, స్టిల్
వెయిట్ రిడక్షన్ అవ్వట్లేదు అని చెప్తూ ఉంటాం. సో అలాంటి కేసెస్ కూడా స్కోప్ ఆఫ్ హోమియోపతి దట్ టు హోమియో కేర్ ఇంటర్నేషనల్ మాక్సిమం బెనిఫిట్స్ ఉన్నాయండి. సో వెయిట్ రిడక్షన్ ఎందుకంటే మనం మనం ఇచ్చే మెడికేషన్ GCS మెథడ్ లో మెటబాలిజం కరెక్షన్ చేస్తుంది. సో డెఫినెట్లీ గ్లాండులర్ యాక్టివిటీ నార్మల్ గా అవుతున్న కొద్దీ మెటబాలిజం కరెక్షన్ అవుతుంది కాబట్టి సిమ్టమాటికల్లీ సో థైరాయిడ్ వల్ల వచ్చే నష్టాలు మొత్తం కాంప్లికేషన్స్ మొత్తం రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వెయిట్ రిడక్షన్ అవ్వడం, హైట్ గ్రోత్ పెరగడం అన్ని ప్యూబర్టీ నార్మల్ గా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొంతమందికి వన్స్ దే క్రాస్డ్ 18-19 థైరాయిడ్ ఎఫెక్ట్ వచ్చేసి సో మ్యారిటల్ నథింగ్ బట్ ఫర్టిలిటీ పీరియడ్ అనేది ఉంటుంది. సో 20 to 25 years మెయిన్ ఫర్టిలిటీ. సో మ్యారేజ్ అయిన తర్వాత మా పాప కన్సీవ్ అవ్వట్లేదండి, సో మా బాబుకి లూజ్ పంక్ ఉంటుందని ప్రెగ్నెంట్ 3 years అయిపోయింది మ్యారేజ్, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదండి, వచ్చినా కూడా అబార్షన్స్ అవుతున్నాయండి, బట్ స్టిల్ థైరాయిడ్ నార్మల్ రేంజ్ లో ఉంది. సో థైరాయిడ్ 50 mcg 70 mcg ఇద్దరు వాడుతున్నారని కూడా చెప్తుంటారు. సో అలాంటి కేసెస్ కూడా నవేడేస్ చాలా పెరుగుతున్నాయి. సో అక్కడ కూడా మీకు స్కోప్ ఆఫ్ హోమియోపతి మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ మెడికేషన్ వల్ల ఏమవుతుంది అంటే సో TSH లెవెల్స్ 1 to 2 రేంజ్ మెయింటైన్ అవడంతో పాటు ఇలాంటి కేసెస్లో క్వాలిటీ ఆఫ్ ఓవం కానీ స్పర్మ్ కానీ అబ్నార్మల్గా ఉంటాయి. అక్కడ కూడా హోమియోపతి వర్కౌట్ అయ్యి సో మీ క్వాలిటీ ఆఫ్ ఓవం పెరుగుతుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా న్యాచురల్గా అయిపోయి క్వాలిటీ ఆఫ్ ఓవం నార్మల్గా అవ్వడంతో పాటు రెగ్యులర్ ఆఫ్ ద పీరియడ్ అయిపోయి ప్రెగ్నెన్సీ రావడంతో పాటు అబార్షన్స్ హిస్టరీ లేకుండా హెల్తీ బేబీస్. ఇప్పుడు మదర్కి కనుక థైరాయిడ్ ఉందనుకోండి, మెంటల్ డిజార్డర్స్ ఉన్న చిల్డ్రన్ కూడా పుట్టే ఛాన్సెస్ ఉంటారు. సో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా విత్ అవర్ సూపర్విజన్ మదర్ హెల్త్ అలాగే బేబీ హెల్త్ కూడా నార్మల్గా న్యాచురల్ మెథడ్లోనే నార్మల్గా కన్సీవ్ అయిన కేసెస్ ఉంటాయి. సో అందుకని మనం 3rd month స్కాన్లో కానీ 5th month స్కాన్లో కానీ అన్ని స్కాన్స్ నార్మల్గా వచ్చిన తర్వాత 6 to 7 monthsలో మనం పేషెంట్ వెళ్ళమని చెప్తాం. ఆ విధంగా కన్సీవ్ అయ్యి హెల్దీగా బేబీస్ కన్న వాళ్ళు ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నారు. 80 to 90% సక్సెస్ రేట్ ఉన్నాయండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇలాంటి థైరాయిడ్ లాంటి కాంప్లికేషన్స్లో. సో డోంట్ వరీ. సో ఈవెన్ ద థైరాయిడ్ మెడికేషన్స్ వాడుతున్నా కూడా చిన్నపిల్లలు కానీ మిడిల్ ఏజ్ గ్రూప్లో కానీ డిమాండ్, సో పేషెంట్స్ డిమాండ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఆ డిమాండ్ దాంట్లో కూడా మనకు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే మ్యామ్, ఇప్పుడు మనం అలోపతి మెడిసిన్స్ వాడుతున్నాం కదా, సో దాంతో పాటు హోమియోపతి వాడచ్చా? చాలా మందికి ఆల్రెడీ థైరాయిడ్ మరి అలోపతి మెడిసిన్స్ వాడుతున్నామండి. థైరాయిడ్ 50 mcg 25 mcg 75 స్టార్టింగ్లో 25 చేసాము, 50 75 వాడుతున్నాము. మరి హోమియోపతి వల్ల ఏం బెనిఫిట్స్ అని అంటూ ఉంటారు. సో అలా ఏం లేదండి. ఇప్పుడు డిమాండ్ ఆఫ్ ద పేషెంట్, ఇప్పుడు ఈవెన్ దో చాలా మంది థైరాయిడ్ 50-25 mcg వాడుతున్నా కూడా సో అలా కాంప్లికేషన్స్ ఉంటూ ఉంటాయి అన్కంట్రోల్డ్. ఇప్పుడు TSH 1 to 2 రేంజ్ మెయింటైన్ అవ్వని వాళ్ళు కొంటుంటారు, కొంత 12.5 mcg స్టార్ట్ చేసి 100 mcg వరకు వెళ్తుంటారు. బట్ స్టిల్ సో థైరాయిడ్ కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. అది ఒబెసిటీనే కావండి, ఇన్ఫర్టిలిటీ కావచ్చండి, ఆర్థరైటిస్ కావచ్చండి, కొలెస్ట్రాల్ హై ఉంటుంది. సో అలాంటివన్నీ వాళ్ళు చాలా ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. సో అక్కడ కూడా మీకు హోమియోపతి చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇక అలాంటి కాంప్లికేషన్స్ ఉండదు. ఇప్పుడు మీరు వాడే థైరాయిడ్ 50 mcg వాడుతున్నారు, మనకు ఆర్థరైటిస్ అని వస్తుంది నా దగ్గరికి. సో అలాంటి కేసు థైరాయిడ్ 50 mcg కంటిన్యూ చేస్తారు. అదేమైనా అబ్నార్మల్గా ఉన్నా కూడా నార్మల్ రేంజ్లోకి వస్తుంది మన మెడికేషన్ వల్ల. సో యాక్షన్ ఆఫ్ మెడిసిన్ అనేది గ్లాండ్ మీద ఉంటుంది కాబట్టి అది కంట్రోల్లోకి రావడంతో పాటు సో డిమాండ్ ఆర్థరైటిస్, ఎందుకంటే వీళ్ళలో కాల్షియం మెటబాలిజం చాలా డిస్టర్బెన్స్ అవుతుంటుంది, విటమిన్ D డెఫిషియన్సీస్ ఎక్కువ పెరుగుతుంటాయి. ఏదో ఫుడ్లో తీసుకున్నా కూడా అక్కడ కూడా మనకి అబ్జార్ప్షన్ అనేది హోమియోపతి స్టార్ట్ చేసిన తర్వాత పెరుగుతుంది. సో దట్టు మనం ఇచ్చేది కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రిప్షన్ కాబట్టి అక్కడ గుజ్జు అంటే థైరాయిడ్ అనగానే 45 years రాగానే రావాలని ఏమీ లేదు. సో కొంతమంది 30 ఈవెన్ థైరాయిడ్ 15 years నుంచి ఉందనుకోండి, 10 years నుంచి ఉందనుకోండి, 25 years 30 years ఏజ్ గ్రూప్లో కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ ఆర్థరైటిస్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. సో అలాంటి కేసెస్లో కూడా మన కరెక్షన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రివర్సిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ grade 1, grade 2, grade 3 ఆర్థరైటిస్ కిందకి గుజ్జు పెరగడంతో పాటు పెయిన్స్ తగ్గి కాల్షియం మెటబాలిజం కరెక్షన్ అవుతూ నొప్పి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. తగ్గి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఆర్థరైటిస్ లేని వాళ్ళు నాన్ థైరాయిడ్ పీపుల్ ఏ విధంగా ఉంటుందో అంతవరకు వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నథింగ్ బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం చాలా మందికి థైరాయిడ్ ఉన్న వాళ్ళు హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఒబేస్ అవ్వడంతో పాటు బాడీలో ఇంటర్నల్ కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది. సో ఇనిషియలీ ఇట్ స్టార్ట్స్ విత్ గిడ్డినెస్ అండ్ లో బీపీ. తర్వాత కొలెస్ట్రాల్ మెటబాలిజం డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల డిపాజిట్స్ ఇన్ ఆర్టరీస్ ఎక్కువడంపై అధిక రక్తపోటు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో కూడా మన కొలెస్ట్రాల్ మెటబాలిజం కరెక్షన్ చేయడంతో పాటు కొలెస్ట్రాల్ మెడికేషన్ లైఫ్ లాంగ్ యూజ్ చేసిన అవసరం లేకుండా, 4 డాక్టర్ని విజిట్స్ లేకుండా సింగిల్ రూఫ్లోనే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో థైరాయిడ్ ఒకటి మెయిన్ కన్సర్న్ కాకుండా దానివల్ల వచ్చే నష్టాలు కూడా చాలా ఉంటాయి, కాంప్లికేషన్స్ కూడా చాలా ఉంటాయి. కాబట్టి వాటిని కూడా కంట్రోల్ చేసుకోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు ఇన్ఫర్టిలిటీ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, హై కొలెస్ట్రాల్ కావచ్చు, ఆర్థరైటిస్ కావచ్చు. సో మనకు ఒక ఆర్థోపెడిక్ అని, ఒక హార్మోన్ స్పెషలిస్ట్ అని, ఒక గైనకాలజిస్ట్ అని, ఒక జనరల్ ఫిజిషియన్ రిక్వైర్మెంట్ లేకుండా కరెక్షన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హిమోగ్లోబిన్ కూడా తక్కువ ఉండి రికరెంట్ కోల్డ్ అండ్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. సో అది కూడా అబ్జార్ప్షన్ లెవెల్ నార్మల్ కావడంతో పాటు రికరెంట్ ఎలర్జీస్ లేకుండా
వాళ్ళకి సైనస్ కానీ అలర్జిక్ రైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇమ్యూనిటీ బూస్ట్ చేసి రికవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనీ అనుమానం అనేది ఏమీ లేకుండా ఏదైనా వాడుతున్నా కూడా మెడిసిన్స్ వాడుకొని మీకున్న కాంప్లికేషన్స్ తగ్గించుకోవచ్చు, మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందొచ్చండి. సో మనం ఇచ్చే మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా GCS మెథడ్లో కాబట్టి సో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ది బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం వాళ్ళు ఎంత ఎర్లీగా వస్తారో వాళ్ళంతా మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మా డాక్టర్ అడ్వైస్ ప్రేక్షకులందరికీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. We'll be covering all topics which commonly affect patients on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ to this channel, Doctor's Advice. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.